ప్రజెంట్ భారత్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర సిచ్యువేషన్ అస్సలు బాలేదు. భారత్ ఒక పక్క ఇల్లీగల్ మైగ్రెంట్స్ను గట్టిగా ఆపుతూ ఫెన్సింగ్ వేస్తుంటే బంగ్లాదేశ్ సైడ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్న ప్రచారానికి బేస్ కదిలిపోయేలా బంగ్లాదేశ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇన్ని రోజులు బార్డర్ గొడవల విషయంలో ఇంటర్నేషనల్ స్టేజ్ మీద విక్టిమ్ కార్డు ప్లే చేసిన బంగ్లాదేశ్ ఈరోజు వాళ్ళ సొంత హోంమంత్రి మాటలకే షాక్ అయిపోయింది. ఎవరి ప్రెషర్ లేకుండా ఢాకా సెక్రటేరియట్లో వాళ్ళు ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. మన భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF ఇన్ని ఏళ్లుగా ప్రపంచానికి చెబుతున్న నిజమది. ఇది మామూలు డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కాదు. ఢాకా మీడియాను, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులను షేక్ చేసిన మ్యాటర్. బంగ్లాదేశ్ తన అతిపెద్ద డిప్లొమాటిక్ వెపన్ని భారత్ చేతికి ఇచ్చేసిందా, బోర్డర్ దాటి వచ్చే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం హ్యూమన్ రైట్స్ ఇష్యూ కాదని ఢాకా అఫీషియల్గా ఒప్పుకుందా, జూన్ 7వ తేదీన జరగబోయే క్రూషియల్ మీటింగ్కి కొన్ని రోజుల ముందు ఈ స్టేట్మెంట్ రావడం బంగ్లాదేశ్లో పెద్ద పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ జూన్ 2వ తేదీన ఢాకా సెక్రటేరియట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో దొరుకుతుంది. బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు రాబోయే కొన్ని నిమిషాల్లో వాళ్ళ బోర్డర్ పాలసీ హిస్టరీ మొత్తం రివర్స్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. రిపోర్టర్లు ఎప్పటిలాగే బోర్డర్ కిల్లింగ్స్ అనే ఎమోషనల్ పాయింట్ లాగారు. బంగ్లాదేశ్ పొలిటీషియన్స్ ఎప్పుడు తమ లాభం కోసం వాడుకునే పాయింట్ ఇది. కానీ హోంమంత్రి ఇచ్చిన ఆన్సర్కి ప్రెస్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఎవరైనా మన బోర్డర్లోకి వచ్చి మన మీద అటాక్ చేస్తే మనం ఖచ్చితంగా రియాక్ట్ అవుతామని సలాహుద్దీన్ అహ్మద్ కెమెరా ముందే ఓపెన్గా చెప్పారు. అసలు కథ ఆ తర్వాతే స్టార్ట్ అయింది. ఇంతకీ ఏమైందో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఎవరైనా బోర్డర్ని ఇల్లీగల్గా క్రాస్ చేసి ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు బోర్డర్ ఫోర్స్ తమ చట్టాల ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. దాన్ని బోర్డర్ కిల్లింగ్ అనకూడదు అని ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇంకేముంది, ఈ ఒక్క స్టేట్మెంట్తో బంగ్లాదేశ్ ఇన్నాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న కట్టుకథలన్నీ కూలిపోయాయి. క్రైమ్ చేస్తూ ఇల్లీగల్గా ముళ్ళకంచె దాటుతూ క్రాస్ ఫైరింగ్లో చనిపోయే వాళ్ళెవ్వరూ ఇన్నోసెంట్ సిటిజన్స్ కాదని హోంమంత్రి గట్టిగా చెప్పారు. వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ 100% లీగల్ అని స్పష్టం చేశారు. ఇదే మాటను భారత ప్రభుత్వం, మన సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతి ఇంటర్నేషనల్ మీటింగ్లో గట్టిగా చెబుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే సొంత బంగ్లాదేశ్ మంత్రే ఈ నిజాన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది. నిజానికి దీని వెనుక ఎవరు కాదనలేని ఒక పెద్ద గ్రౌండ్ రియాలిటీ ఉంది. భారత్ బంగ్లాదేశ్ బోర్డర్ అనేది చాలా కాంప్లికేటెడ్. రాత్రి చీకట్లో అక్కడ ఏం జరుగుతుందో అక్కడున్న మన సైనికులకు మాత్రమే తెలుసు. పశువుల స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ బిజినెస్, ఇల్లీగల్ మైగ్రేషన్ ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ మాఫియాలా నడుస్తుంటాయి. మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ స్మగ్లర్లను పట్టుకున్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండరు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. చాలాసార్లు మన జవాన్ల మీద ప్రాణాపాయ దాడులు చేస్తుంటారు. అలాంటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం, దేశ బోర్డర్స్ కాపాడడం కోసం ఫోర్స్ వాడడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది వాళ్ళ డ్యూటీ. కానీ బంగ్లాదేశ్లో ఉన్న ఒక వర్గం మాత్రం దీన్ని హ్యూమన్ రైట్స్ ముసుగులో కవర్ చేసి భారత్ని ఎప్పుడు ఇరుకున పెట్టాలని ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సొంత హోంమంత్రే నిజాన్ని బయటపెట్టడంతో ఢాకాలో ఫుల్ రచ్చ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ సపోర్టర్స్ ఇది కదా రియల్ డిప్లొమసీ అని పొగుడుతుంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు మాత్రం ఫుల్ సీరియస్ అవుతున్నారు. గవర్నమెంట్ తన సొంత పబ్లిక్కి అగెయినెస్ట్గా భారత్ లాంగ్వేజ్ మాట్లాడుతుందని వాళ్ళ ఫీలింగ్. ఈ ఇష్యూకి మరింత ఫైర్ యాడ్ చేస్తూ ఫేమస్ బంగ్లాదేశ్ రైటర్, జర్నలిస్ట్ జన్నతుల్ నయీం డైలీ స్టార్ పేపర్లో ఒక ఘాటైన ఆర్టికల్ రాశారు. ఆయన ఏమన్నారంటే, హోంమంత్రి ఏదో ఫ్లోలో అన్న మాట కాదు, ఇది భారత ప్రభుత్వం BSF వాదనలకు బంగ్లాదేశ్ అఫీషియల్గా సపోర్ట్ చేయడమే అని స్పష్టం చేశారు. బోర్డర్లో చనిపోయిన వాళ్ళు క్రిమినల్స్ అనే భారత వాదనను ఢాకా ఇప్పుడు పూర్తిగా యాక్సెప్ట్ చేసిందా అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఇక్కడే ఈ డిస్కషన్ అంతా ఒక కొత్త లీగల్ లాజిక్ చుట్టూ తిరుగుతుంది. బంగ్లాదేశ్కి చెందిన కొంతమంది ఎక్స్పర్ట్స్, రిపోర్టర్లు ఒక సిటిజన్ క్రిమినల్ అయినా సరే అతని ప్రాణాలు తీయడం హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా అని లాజిక్స్ లాగుతున్నారు. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఫోర్స్ వాడకం ప్రపోర్షనల్గా ఉండాలని వాదిస్తున్నారు. డైరెక్ట్గా కాల్చే రైట్ BSFకి ఉందా, ముందు వాళ్ళను అరెస్ట్ చేయడానికి ట్రై చేయాలి కదా అని అడుగుతున్నారు. కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. ఫ్యాక్ట్ ఏంటంటే మన భారత సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ పౌరుడి పైన ఊరికే యాక్షన్ తీసుకోవు.
దారి తప్పిన వాళ్లను, ఎందుకు వచ్చారో తెలియని వాళ్లను కూడా బతికుండగానే పట్టుకుని లీగల్ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి బంగ్లాదేశ్కు సేఫ్గా అప్పగించిన ఎన్నో ఎగ్జాంపుల్స్, అఫీషియల్ డేటా మన దగ్గర ఉన్నాయి. భారత్ ఎప్పుడు ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో నాన్ లీథల్ వెపన్స్ వాడడానికే ట్రై చేస్తుంది. కానీ వందల మంది స్మగ్లర్లు పదునైన ఆయుధాలతో మన సైనికుల మీదకు వస్తే అక్కడ అరెస్ట్ వారెంట్లు ఇస్తూ కూర్చోరు కదా, అక్కడ దేశ బార్డర్స్కి కాపలా కాస్తారు. పాకిస్తాన్ తమ సొంత ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కాశ్మీర్ ఇష్యూని ఎలా వాడుకుంటుందో సేమ్ టు సేమ్ బంగ్లాదేశ్ పాలిటిక్స్లో కూడా ఈ బార్డర్ ఇష్యూని ఒక టూల్లా వాడుకుంటున్నారు. వాళ్ళ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్ నుంచి జనాల దృష్టిని మళ్లించడానికి వాళ్ళ లీడర్స్ ఎప్పుడూ ఇలాగే డ్రామాలు ఆడుతూ వచ్చారు. ఇదొక అలవాటుగా మారిపోయింది. కానీ సలాహుద్దీన్ అహ్మద్ స్టేట్మెంట్ ఈ పొలిటికల్ డ్రామా మొత్తాన్ని బ్రేక్ చేసింది. దీంట్లో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ వచ్చిన టైమింగ్. జూన్ 7వ తేదీన న్యూఢిల్లీలో ఒక హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది. మన భారత్కి చెందిన BSF వాళ్ళ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ టాప్ కమాండర్ల మధ్య ఈ మీటింగ్ ఉంటుంది. ఇన్నేళ్లుగా ఈ మీటింగ్లో బంగ్లాదేశ్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళ దగ్గరున్న బార్డర్ డెత్ ఫైల్స్ టేబుల్ మీద పెట్టి భారత్ మీద డిప్లొమాటిక్ ప్రెషర్ తేవడానికి తెగ ట్రై చేసేవాళ్ళు. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. BGB ఆఫీసర్స్ ఈ టాపిక్ తీస్తే మన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించండి. మన భారత అధికారులు చాలా కూల్గా ఒకటే మాట అంటారు, ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం బార్డర్ కిల్లింగ్ కాదని మీ సొంత హోంమంత్రి స్వయంగా చెప్పారు కదా అని ఆన్సర్ ఇస్తారు. ఈ ఒక్క మాట మన డిప్లొమాట్స్కి ఒక అద్భుతమైన డిఫెన్స్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. మేము కేవలం మా లాస్ ఫాలో అవుతున్నామని చెప్పే పూర్తి రైట్ ఇప్పుడు భారత్కి ఉంది. ఈ నిజాన్ని ఇప్పుడు ఢాకా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఢాకాలో టెన్షన్ ఏంటంటే మునిపటిలాగా వాళ్ళ ఆఫీసర్స్ భారత్ను గట్టిగా ప్రశ్నించగలరా అని. ఖచ్చితంగా నో ఛాన్స్. ఈ ఒక్క దెబ్బతో బార్డర్ సెక్యూరిటీ విషయంలో భారత్కి భారీ డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ దొరికింది. ఇక మీదట ఇంటర్నేషనల్ స్టేజ్ మీద భారత్కి ఎగెయినెస్ట్గా వాళ్ళు విక్టింగ్ కార్డు వాడడం దాదాపు ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ వాదనను వాళ్ళ సొంత దేశంలోనే క్యాన్సిల్ చేశారు. ఈ గొడవ అంతా బంగ్లాదేశ్లో ఇంకో కొత్త డిస్కషన్కి దారితీస్తుంది. భారత్తో రిలేషన్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి వాళ్ళ గవర్నమెంట్ కాంప్రమైజ్ అయ్యిందా, సొంత జనాలే బార్డర్ దాటి క్రైమ్స్ చేస్తున్నారని ఢాకా ఒప్పుకుందా అని జనాలు అడుగుతున్నారు. ఏ గవర్నమెంట్కైనా ఈ నిజం ఒప్పుకోవడం పొలిటికల్గా చాలా డేంజర్. అందుకే హోంమంత్రి స్టేట్మెంట్ తర్వాత బ్యాక్గ్రౌండ్లో డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేశారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒకసారి కెమెరా ముందు అఫీషియల్గా ఒక మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కాదు. దీన్ని కవర్ చేయాలో ఖండించాలో అర్థం కాక ఢాకా స్ట్రాటజిస్టులు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ కాదంటే భారత్తో రిలేషన్స్ దెబ్బతింటాయి. ఎకనామిక్, డిప్లొమాట్స్ రీజన్స్ వల్ల వాళ్ళు అది అస్సలు కోరుకోరు. పోనీ అవునని సపోర్ట్ చేస్తే సొంత మీడియా, అపోజిషన్ పార్టీల నుంచి గట్టి దాడులు ఫేస్ చేయాలి. డిప్లొమసీలో అబద్ధపు ప్రచారాలు, వాస్తవ పరిస్థితులు ఎదురుపడినప్పుడు ఎప్పుడు సత్యమే గెలుస్తుందని ఈ సిచ్యువేషన్ ప్రూవ్ చేస్తుంది. భారత్ తన బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. లీగల్గా వచ్చే వాళ్ళను రెస్పెక్ట్ చేస్తాం, కానీ ఇల్లీగల్గా వచ్చే వాళ్ళను మాత్రం గట్టిగా డీల్ చేస్తామని మనం ఎప్పుడు చెబుతూనే ఉన్నాం. హ్యూమన్ రైట్స్ ముసుగులో బార్డర్ క్రైమ్స్ని దాచలేరని ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఒప్పుకోక తప్పలేదు. బార్డర్స్ అంటే జస్ట్ గీతలు కాదు, అవి ఏ దేశానికైనా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. రాత్రి చీకట్లో ఈ గీతలను చెరిపేయాలని చూసేవాళ్ళు ఏ దేశానికైనా డేంజరే. హోంమంత్రి సలాహుద్దీన్ స్టేట్మెంట్ కేవలం ఒక అంగీకారం మాత్రమే కాదు, సౌత్ ఏషియా డిప్లొమసీలో ఒక భారీ మార్పు. మనం మన స్టాండ్ మీద గట్టిగా నిలబడితే అవతలి వాళ్ళు తమ బిహేవియర్ మార్చుకోక తప్పదు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. భారతదేశం బంగ్లాదేశ్ రిలేషన్స్ హిస్టారిక్, డెవలప్మెంట్, ట్రేడ్, కనెక్టివిటీ ఇలా చాలా వాటిల్లో రెండు దేశాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ వీటన్నిటి మధ్య భారత్ తన నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ గొడవ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కావచ్చు, కానీ దాని డైరెక్ట్ ఎఫెక్ట్ భారత్కు ఒక డిప్లొమాటిక్ విక్టరీగా మారుతుంది. ఇక జూన్ 7వ తేదీ మీటింగ్ తర్వాత ఇరు దేశాలు ఎలాంటి జాయింట్ స్టేట్మెంట్ ఇస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.